నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్న ప్రభుత్వ సలహాదారులు పోచారం. కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత. ఆయన సేవలను స్మరించి నివాళులు అర్పించిన సిపిఐ సిపిఎం. అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన విద్యార్థులు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన. అనువైన స్థలం చూడాలని అధికారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచన. ఘనంగా దాశరథి శత జయంతి ఉత్సవం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరినీ గుర్తించి వారికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన వాటికంటే అధికంగా రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలనా ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 6,12,000 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 90 లక్షల రేషన్ కార్డులతో పాటు అదనంగా 6,12,000 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇల్లు కట్టుకున్న వారికి బిల్లులు రాకపోతే ఇందిరమ్మ ఇండ్ల కింద మంజూరు చేయడం జరుగుతుందని, రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకుని బేస్మెంట్ వరకు బిల్లు వచ్చిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి బిల్లులు చెల్లించడం జరుగుతుందని వెల్లడించారు. పెన్షన్ కావాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలి, దవాఖానలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం కావాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలి, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కు ఇవ్వాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలి, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా తెల్ల రేషన్ కార్డు కావాలి. అంటే తెల్ల రేషన్ కార్డు పేదవాళ్లకు ఇన్ని అవసరాలు తీరుస్తుంది. ఈ ప్రభుత్వం ధైర్యం చేసి ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి ఇప్పటికే. కానీ గత 10 సంవత్సరాలుగా పేదవాళ్ళు ఎవరైతే కుటుంబాలు వేలబడ్డాయి, కొడుకు పెళ్ళయింది, కోడలు వచ్చింది, కోడలు తల్లిగారి దగ్గర ఉన్నప్పుడు ఆ కోడలు పేరు తల్లిగారి ఊళ్ళో పేరుండే 90 లక్షలకు కాకుండా ఈరోజు మరొక 6,12,000 మందికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది, వాయిదా పడుతూ వచ్చినాయి. ఉచిత బియ్యంతో కడుపు నింపుకోవాల్సినటువంటి పేదవాళ్ళు బ్లాక్ లో 40 రూపాయల కిలో బియ్యం కూడా తింటా ఉన్నారు. వారి కష్టాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో ఈనాడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మరి ఏదో ఒక నాడు చేయాల్సిందే, ఎక్కువ రోజులు ఆలస్యం చేయవద్దని చెప్పి 6,12,000 కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ పరమపదించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం సంతాప సమావేశంలో నాయకులు వెల్లడించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.
సిపిఎం పార్టీ అగ్రనాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు విఎస్ అచ్యుతానందన్ అనారోగ్యంతో 101 సంవత్సరాలు జీవించి సోమవారం ప్రాణాలు వదిలిన సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద పార్టీ జెండాను అవగాహనం చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 1940 సంవత్సరంలోని కమ్యూనిస్టు పార్టీలో 17 సంవత్సరాల వయసులోనే సభ్యునిగా చేరి విఎస్ అచ్యుతానందన్ అనేక ప్రజా ఉద్యమాలను నిర్మించి పోరాటాలను నాయకత్వం వహించారన్నారు. శాసనసభ్యుడిగా 7 సార్లు ఎన్నికవడంతో పాటు 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక ప్రజా ఉపయోగ సంక్షేమ పథకాలను అమలు జరపడంతో పాటు సంస్కరణలను అమలు జరిపారని పేర్కొన్నారు. కేరళలో జరిగిన ప్రధాన ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ దేశంలో దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని చివరి వరకు కృషి చేశారని ఆయన అన్నారు. ఆయన ఆశయ సాధనకు పార్టీ కృషి చేస్తుందని, ఆయన లక్ష్య సిద్ధి కోసం పాటుపడుతుందని ఆయన తెలిపారు. ఈ సంతాప కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, సురేష్, నగర నాయకులు కటారి రాములు, అనుసూయమ్మ, దినేష్, రాజు, ఉద్దవ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి, సిపిఎం పార్టీ మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు కమ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు 101 సంవత్సరాల పైగా జీవించి నిన్న గుండెపోటుతోటి ప్రాణాలు వదిలినటువంటి సందర్భంలో వారి మరణానికి సంతాప సూచకంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. వారి గౌరవార్థం ఈరోజు పార్టీ జెండాని అవనతనం చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన 17 సంవత్సరాల వయసులోనే 1940లో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పార్టీ సభ్యుడిగా చేరి అనేక ప్రజా ఉద్యమాల్ని నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఒక దఫా కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేరళ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అనేక ప్రజా సంక్షేమాల్ని, అభివృద్ధి పథకాల్ని అమలు జరపడంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉన్నది. 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నిరాడంబర నాయకుడు ఈరోజు ఈ దేశంలో దోపిడీ లేని, అసమానతలు లేని, వివక్షత లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో 80 సంవత్సరాలకు పైగా ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు. వారి ఆశయ స్థితి కోసం, వారి లక్ష్య సాధన కోసం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వారి ఆశయం కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా శపథం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి వివక్షతని, దోపిడీని నివారించడం కోసం ప్రజలు కూడా ఈరోజు కలిసి రావాలని, వారి ఆశయాల కోసం కృషి చేయాలని మేము సిపిఎం పార్టీగా. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్ కు సిపిఐ నాయకులు నివాళులర్పించారు. భారతదేశ కమ్యూనిస్టు నిర్మాతల్లో ఒకరైనటువంటి ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, ఈ దేశ ప్రజానికానికి తీరని లోటని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య అభిప్రాయపడ్డారు. సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో కేరళ కమ్యూనిస్టు పార్టీ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ ఫోటోకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై ఓమయ్య మాట్లాడుతూ, భారతదేశ కమ్యూనిస్టు నిర్మాతల్లో ఒకరైనటువంటి అచ్యుతానందన్ మరణం కమ్యూనిస్టు పార్టీకి, ఈ దేశ ప్రజానీకానికి తీరని లోటని అన్నారు. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రావడానికి అచ్యుతానందన్ కృషి ఎంతో ఉందని తెలిపారు. నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, ఈ దేశంలో ఉన్న 95% ప్రజల సంక్షేమం కోసం, కులరహిత సమాజం కోసం, కార్మిక వర్గ రాజ్యాధికారం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేశారన్నారు. 17 ఏళ్ల వయసులో యువకుడిగా భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు భారతదేశ స్వతంత్ర అనంతరం ప్రజా సమస్యల కోసం పనిచేసిన నాయకుడు లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడం కోసం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే ఆయనకు మనం నిజమైన నివాళి అర్పించడమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు పిన్నెల హనుమాన్లు, రఘురామ్ నాయక్, భానుచందర్, రేవతి, మహేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కేరళ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మాజీ ముఖ్యమంత్రి కమ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ గారు నిన్న అకాల మరణం చెందడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన సంఘీభావాన్ని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని కోరుతా ఉన్నాం. అచ్యుతానందన్ గారు ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటులో ప్రధానమైనటువంటి వ్యక్తి. ఈ దేశ కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి అచ్యుతానందన్ గారు 101 సంవత్సరం పాటు ఆయన జీవించడం జరిగింది. నిత్యం 16 ఏళ్ల నుండి కూడా
ఆయన పేద ప్రజలు బలహీన వర్గాల సంక్షేమం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి, కులరహిత సమాజం ఉండాలని పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు సంతోషంగా ఉండాలని, ఈ దేశ ఫలాలు సంపద ఫలాలన్నీ కూడా మెజారిటీ ప్రజలకు అందాలనేటటువంటి లక్ష్యంతో పోరాడినటువంటి వ్యక్తి. దాదాపు 5 సంవత్సరాల పాటు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 7 సార్లు ఎమ్మెల్యే శాసనసభ్యునిగా, మంత్రిగా అనేక పదవుల్లో ఉండి కూడా నిత్యం ప్రజలతో ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి వల్ల లేకపోవటం అనేది కమ్యూనిస్టు పార్టీకి, కేరళ రాష్ట్రంతో పాటు భారతదేశ ప్రజానీకానికి తీరని లోటు. కాబట్టి ఆయన ఏ లక్ష్యం కోసమైతే ఈ దేశంలో పనిచేసిండో ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవటం కోసం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేయాలని చెప్పేసి పనిచేస్తామని చెప్పేసి. ఆషాఢ మాసం మరో 2 రోజులే మిగిలి ఉంది. అందులో భాగంగా గ్రామ దేవతలకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగు సంవత్సరాదిలోని ఆషాఢ మాసంలో జిల్లా వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆర్మీ పట్టణ కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు వనజ ఆధ్వర్యంలో మంగళవారం దాదాపు 500 మంది విద్యార్థినులతో ఆషాఢ మాసం బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోతిరాజు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ పాఠశాల నుండి పాత బస్టాండ్ గోల్ బంగ్లా మీదుగా ముత్యాలమ్మ గుడికి చేరుకున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు మొక్కులు చెల్లించుకుని అమ్మవారికి బోనాలు సమర్పించి తిరిగి పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థుల వేషధారణ, నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముజిబుద్దీన్, పిడి గోపిరెడ్డి, సత్య, సంగీత, రామ్చరణ్, సరస్వతి, పద్మావతి, శ్రీలత, స్వర్ణ, రామేశ్వరి, కృష్ణవేణి, రఘు, కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలో పలు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. శిథిలావస్థకు చేరిన తహసీల్దార్ కార్యాలయం పరిధిలోని స్థల సేకరణ కోసం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ, ఏసీపీ, తహసీల్దార్ కార్యాలయాలలో నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం స్థల పరిశీలన చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. పట్టణ కేంద్రంలో మంగళవారం అధికారులతో కలిసి నూతన ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల కోసం ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం చుట్టుపక్కల భూమి, ఆర్డీఓ కార్యాలయం దగ్గర గల భూమిని అధికారులతో పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజగౌడ్, ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, బీజేపీ నాయకులు గోవింద్పేట్ మాజీ ఎంపీటీసీ రాజు, మాజీ జెడ్పీటీసీ సందన్న, బీజేపీ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, కలిగుట్ట గంగాధర్, జాగీర్దార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంబంధం లేనివాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నాను. నేను ప్రజల గురించి ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ ప్రజలందరూ గమనించాలి. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎటువంటి దోపిడీ లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత హార్మోన్ని తయారు చేసింది. అది నచ్చక, అది ఓర్వలేక ఈ హార్మోన్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు ప్రయత్నం చేస్తారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా.
ఇలానే ప్రశాంతంగా ఉండండి. అభివృద్ధి ఏ రోజైతే ఈరోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నందిపేట హాస్పిటల్ కావచ్చు, దొంకేశ్వర్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అన్ని శాంక్షన్ చేయండి. ఇంకా ఏదైతే మన ఆర్మూర్ వాటా ఉందో నిన్ననే 1 వీక్ బ్యాక్ 2 కోట్లు టూరిజం ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు. ప్రతి అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి అభ్యర్థించి ఆర్థించి లేకపోతే నిలబడి ఎగబడి కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంకా మళ్ళీ ఈ మధ్యన మొరం గురించి రకరకాల అపోహలు బహిరంగంగా చెప్తున్నాం. అధికారులకు నిర్దేశం జరిగింది. మొరం 90 గ్రామాల ప్రజలు ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్, దొంకేశ్వరాలు ఎక్కడ కూడా ఏ అధికారి మొరం వేయకుండా నా దగ్గరికి రండి. ఇందిరమ్మ ఇళ్లకు మొత్తం ఫ్రీ. దయచేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా కొన్ని గ్రామాలలో బీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకు ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి. మొరంకు కానీ ఇసుకకు కానీ. ఇక మిగతా గ్రామాలల్లో అపోహలకు గురికాకండి. దాని మీద కూడా రకరకాల అపోహలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అర్థం. నేను ఎమ్మెల్యే ఎవరికి అర్థం లేదు. అక్రమ వ్యాపారాన్ని మాత్రమే అర్థం. అర్ధరాత్రి చీకట్లో చేసే వ్యాపారాలు అర్థం. మీరు బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రండి. 100-200 రూపీస్ ఇస్తారు. దూరంలాగా వెళ్ళండి, దూరంలాగా తీసుకోండి, దూరంలాగా ఇల్లు కట్టుకోండి. అప్పుడు ఎక్కడన్నా మొరంకి ఎవరైనా అభ్యంతరం చెప్తే నా దగ్గరికి రండి. ఎక్కడ కూడా మొరం మీద ఆంక్షలు లేవు. ఇల్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, షాపులు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఏదైనా మీ అవసరాల దృష్ట్యా గ్రామాలల్లో ఏవైతే కట్టుకుంటారో అందరికీ మొరం ఫ్రీ చేసేసాము. అది ముందు నుంచే ఫ్రీ చేశాము. కానీ కొందరు ఆ రేట్లు పెంచడానికి చీకటి వ్యాపారం ఎమ్మెల్యే గారి పేరు బదనాం చేసుకుంటా తెలంగాణ అస్తిత్వం కోసం ప్రజలలో తన కవితలతో చైతన్యం నింపిన మహనీయుడు దాశరథి కృష్ణమాచార్యులని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో కవులకు భూమిని నగదు పురస్కారాలను అందించారని గుర్తు చేశారు. కానీ ఆ వేడుకలలో దాశరథి పేరు లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన జీవిత చరిత్రను సిలబస్ లో చేర్చాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని సురవరం ప్రతాప్ రెడ్డి విశ్వవిద్యాలయంలో దాశరథి శత జయంతి వేడుకలను తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అధ్యక్షత వహించారు. పలు కవులు నాళేశ్వరం శంకరం, కె శ్రీనివాస్, మామంగి వేణుగోపాల్, దాశరథి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలు వేసి అంజలి ఘటించారు. అంతకుముందు దాశరథి కాలం నుండి కాలువ ఆ సముద్ర గర్భం నుండి అనే గీతానికి నృత్యం చేసి ఆహుతులను అలరించారు. తెలంగాణ వారసత్వ సంపద కోసం దాశరథి రాసిన కవితలు ప్రజలలో చైతన్యాన్ని నింపాయని కవిత పేర్కొన్నారు. సమాజ వివక్షతకు గురవుతున్న హరిజన, గిరిజన గుండెలకు వెళ్లి ఆయన కలం చేత ఆనాటి పాలకుల కళ్లు తెరిపించేలా ఆయన కవితలు రాశారని కొనియాడారు. ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా ముద్రించిన కవిత సంపుటిని ఆవిష్కరించారు. రానున్న బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కవులకు ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామన్నారు. ఇటీవల కొంతమంది కవులకు భూములు, నగదు పురస్కారాలను అందించిన ప్రభుత్వం మిగతా కవులను గుర్తించాలన్నారు. ఈ ప్రభుత్వం గుర్తించి వారికి అండగా ఉండకపోతే రాబోయే సర్కార్లో వారికి తాము అండగా నిలుస్తామని కవిత వెల్లడించారు. నిజామాబాద్ కిల్లాలో ఆయన జైలు జీవితం అనుభవించిన చోట దాశరథి విగ్రహాన్ని నెలకొల్పుతామని ఆమె పేర్కొన్నారు. అతిథులుగా హాజరై వారు దాశరథి గురించి వర్ణించారు. చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో గత సంవత్సర కాలంగా కూడా మనము తెలంగాణ జాగృతి సంస్థ నుండి కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చినాం. 100 సంవత్సరాలు ఇంత గొప్ప కవి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి, ప్రభుత్వం నుంచి జరగాలి. ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం. వారు చేయలేదు, సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు అనేటటువంటి బాధ మనసులో ఉన్నప్పటికీ మన వంతుగా మన దాశరథిని గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించి తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటటువంటి సంస్థగా మన వంతు కర్తవ్యంగా మనం ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇదే కాదు, మనం నిజామాబాద్లో కూడా దాశరథి గారిని జైల్లో వేసినటువంటి జైల్లో కూడా వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని మరి పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసి మరి ఇవాళ ప్రత్యేకించి 100వ సంవత్సరం కాబట్టి మంచి ప్రయత్నం చేయాలి. దాశరథి గారిని
గొప్పగా వారిని చదివి అర్థం చేసుకొని వారి యొక్క కవిత్వాన్ని వారి పనిలో కార్యరూపంగా తీసుకొచ్చినటువంటి వారిని అందరినీ కూడా పిలవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. ఇవాళ మన విశిష్ట అతిథి గారు గౌరవనీయులు కె. శ్రీనివాస్ గారు తన కలంతోని అనేకమైనటువంటి అంశాలను స్పృశిస్తూ చాలా సుదీర్ఘకాలంగా ఒక మంచి ఎఫెక్టివ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సాహిత్య దృష్టిని కూడా ప్రత్యేకించి మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ వారిని విశిష్ట అతిథిగా పిలుచుకోవడం జరిగింది. కె. శ్రీనివాస్ గారికి స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం. అట్లానే మరొక ఆత్మీయ అతిథి అన్న గౌరవనీయులు ఇవాళ తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉంటూ మరి కవిత్వాన్నే తన కంప్లీట్గా జీవనయానంలో ప్రతినిత్యం కూడా ఎంచుకొని ఇష్టమైనటువంటి మార్గంగా దాన్ని చూస్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి వారు పెద్దలు అన్న నాలేశ్వరం శంకరం గారిని కూడా చాలా ఆత్మీయంగా తెలంగాణ జాగృతి పక్షాన వారికి స్వాగతం పలుకుతాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు తాగునీటి కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు విన్నవించారు. లక్ష్మీ కాలువ, కాకతీయ వరద కాలువలకు కొంత నీటిని వదలండి అని ఎస్ఆర్ ఎస్పీ ఎస్సీ శ్రీనివాసరావు గుప్తాతో ఫోన్లో మాట్లాడారు. వర్షాలు లేక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రైతుల పంటలను కాపాడేందుకు ఎస్ఆర్ఎస్పీ నీటిని ఇచ్చి బాల్కొండ నియోజకవర్గ ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఫోన్లో ఆయనతో మాట్లాడారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్తో పాటు సాగునీళ్లు ఇచ్చే బాధ్యతను గుర్తు చేశారు. ఒక తడికి నీళ్లు ఇచ్చి వర్షాలు పడితే ఆపేయాలని సూచించారు. అవునండి. ఎస్సీ గారు, నేను ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? ఎక్కడున్నారు? స్టేషన్లో ఉన్నారా సార్? నేను సెక్రటేరియట్లో ఉన్నాను సార్. వచ్చా, ఇవాళ వచ్చిర్రా? అవును సార్. ఎంత ఉంది ఇవాళ ఎస్ఆర్ఎస్పి? 20+? 21. అవును సార్, 20+ సార్. 20+. లోకలే వస్తున్నాయి, పైకి వెళ్ళి లేవు ఇంకా? ఏం లేవు సార్, పైకి లేదు సార్, పైకి వెళ్ళి వస్తున్నాయి. కానీ మన కాన్స్టిట్యున్సీ కొద్దిగా కాపాడుకోవాలి కదా ఎస్సీ గారు. మా కాన్స్టిట్యున్సీ సార్ మన లోకల్ కాబట్టి సార్ ఇప్పుడు 3-4 డిమాండ్లు వస్తున్నాయి. సార్ ఒకటి వచ్చి లక్ష్మీ కెనాలు కొద్దిగా ఇవ్వమంటున్నారు సార్. ఒక్క స్పెల్ కొద్దిగా ఇచ్చి చూడండి, వర్షాలు పడితే మళ్ళీ ఆపేద్దాం సార్. అంటే మనం ఇచ్చారంటే మనకి అది కమిటీలో డిసైడ్ కావాలా సార్? వాటర్ ఇవ్వాలనేది కమిటీలో డిసైడ్ అయితే ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేశారని చెప్పి మీ సిఈకి చెప్పండి సార్. మీ సిఈకి చెప్తే నేను కూడా మాట్లాడతా సిఈ గారికి. ఓకే సార్. లోకల్ ఫార్మర్స్ డిమాండ్ ఉన్నది, ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేసిర్రు. లక్ష్మీ కెనాల్ని స్టార్ట్ చేయాలి ఒకటి. 2, ఇప్పుడు మనం రెగ్యులర్ మన ప్రాక్టీస్ ఏంటంటే మా కాన్స్టిట్యున్సీకి ఈ కాకతీయ కెనాల్లో కొద్దిగా చిన్నగా వదిలేస్తే ఆడ గేట్ వేసుకుంటారు ఉప్లూరు దగ్గర. అవునవును సార్, ఉన్నారు సార్. ఆ గేట్ నీళ్ళు ఉన్నాయి, సఫిషియెంట్గా ఉన్నాయి సార్. రైట్, అదొకసారి మానిటర్ చేసుకోండి. ఓకే. అది 2. 3, ఆ వరద కాలం కూడా గేట్ వేసుకున్నారు అక్కడ, దాంట్లో కూడా ఉన్నాయి, అది కూడా ఒకసారి మానిటర్ చేసుకోండి. అట్లీస్ట్ మన లోకల్ కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాలి, లేకపోతే ఫార్మర్స్లో వ్యతిరేకత వస్తుంది. మేము కిందనే ఉన్నాము, మాకేం లేదు అన్న వ్యతిరేకత వస్తుంది. నేను మీ సిఈ గారికి కూడా చెప్తా, మినిస్టర్ గారికి కూడా చెప్తా. మీరు కూడా ఫార్మర్స్ డిమాండ్ని మీరు చెప్పాలి, రీజన్. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు ఆ గంగలో మన పవర్ ప్లాంట్లకు వెళ్ళి పోతాయి కదా, అవి కొద్దిగా గంగలో వదిలేయండి. ఆ నదిలో వదిలేస్తే పశువుల కోసం అవసరం ఉంది. గంగ ఒడ్డుకున్న గ్రామాలు, పశువులు కూడా నీళ్ళు లేవు ఇప్పుడు, వాళ్ళకి చెరువులు లేవు. గంగ ఒడ్డుకున్న గ్రామాలకు ఎవరికి కూడా చెరువులు ఉండవు. సో ఈ గంగల్నే, ఈ నదిలోనే కొన్ని నీళ్లు ఉంటే పశువులకు పనిచేస్తుంది అన్నట్టు. రైట్, ఈ 4కి డిమాండ్ ఉన్నది రైతుల నుంచి అని చెప్పండి. ఓకేనా? కొద్దిగా అటు ఇటు మేనేజ్ చేయండి, కొద్దిగా కమిటీ లేట్ అయినా కానీ కొద్దిగా మేనేజ్ చేయండి. ఓకే. రైట్, థ్యాంక్ యూ. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కొనియాడిన మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు అని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు పేర్కొన్నారు. తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రజలకు తెలిసేలా కృషి చేసిన మహాకవి అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బారస కార్యాలయంలో మహాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు జయంతి జరిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాశరథి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శిల్పరాజు, జిల్లా నాయకులు తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, అగ్గు సంతోష్, చింతకాయల రాజు, అంబటి శ్రీనివాస్ గౌడ్, పైం ఖురేషి, నీలం రెడ్డి, మాకు రవి, బస్వరాజు, విజయ్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న మా నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్ మిత్రులు శిల్పరాజు గారు, అలాగే చాలామంది ఉద్యమ నాయకులు మన తెలంగాణ శంకర్ కానీ, చింతకాయల రాజు కానీ, విజయ్ కానీ, నీలం రెడ్డి కానీ, శేఖర్ రాజు కానీ, చాలామంది ఉన్నారు పెద్దలు. వారందరికీ ఈ సందర్భంగా దాశరథి జయంతి సందర్భంగా మా తరఫున, జిల్లా తరఫున మరొకసారి నివాళులు అర్పిస్తూ, మరి ఈరోజు దాశరథి అంటేనే తెలంగాణ వ్యతిరేక గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. నరాన తెలంగాణ రక్తం ఇమిడించుకున్నాడు దాశరథి. ఆయన ఈరోజు అంటే 22 జూలై 1925లో మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించడం జరిగింది. 5 నవంబర్ 1987లో మరణించడం జరిగింది. అంటే ఆయన వయసు 62 ఏళ్ళు జీవించింది. ఇప్పుడు దాశరథి మరి ఈ రోజు వరకు శతదియంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలు ఈ రోజు వరకు దాశరథి. గతంలో మనం చేసినాం. పివి నరసింహారావు ఏ పార్టీ అనేది చేయకుండా పార్టీలకు అతీతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంవత్సరం పొడుగా మరి పివి నరసింహారావు శతజయంతి ఉత్సవాలు చేసిన ఘనత మన కేసీఆర్ గారికి దక్కుతుంది. గతంలో మనం పాలించిన 9.5 సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మహాపురుషులై జయంతి కానీ, వర్ధంతి కానీ, అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ, అట్లాగే స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ఉద్యమకారులై కూడా మనం ఎన్నో చేసినాం. మీకు అందరికీ తెలుసు. మనం భవన్లో చేసినాం. మా జడ్పీలో కూడా ప్రతి ఒక్కరి మహాపురుషుల జయంతి, వర్ధంతి ఉత్సవాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చి 18 ఏళ్ళైంది. అవన్నీ కనుమరుగైనాయి. కాబట్టి వాళ్ళని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా అయితే మన నిజామాబాద్ జిల్లాకు దాశరథి కృష్ణమాచార్యుల గారికి చాలా అవినాభ సంబంధం ఉంది. మరి కిల్లా జైల్లో ఆయనతో పాటు వట్టికోట అల్వాల్ స్వామి కూడా జైలు జీవితం ఇద్దరు కలిసి అనుభవించింది. ఆ రోజు ఒక పెన్ను లేదు, ఒక బుక్ లేదు. ఆ రోజు కూడా తన మనసులున్న ఆవేదన, నా తెలంగాణ కోటి రతనాల వీనని గోడలపైన బొగ్గుతో రాసిన రోజులు ఆ రోజు. మరి దాన్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్క తెలంగాణ వాది, ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తికి నరనర మరి రక్తం ఉడికించే సన్నివేశం ఆ రోజు. అట్లాగే ఆయన ఒక సంస్కృతము, ఇంగ్లీష్, హిందీలో చాలా, ఉర్దూలో కూడా ప్రావీణ్యత సంపాదించిండు. ఉర్దూలో మెట్రికులేషన్ చేసిండు. అట్లాగే ఇంటర్మీడియట్ భోపాల్ విశ్వవిద్యాలయం చదివిండు. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో మన శంకర్ గారు, తెలంగాణ శంకర్ చదివినట్టు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో BA చేసిండు. ఆయన కవి, నాటకాలు, పాటలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆయన మరి చేసే జీవితం అంతా అటు ఆ రోజు ఏదైతే ఉన్నాడో నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి నడుం బిగించిన వ్యక్తి మన దాశరథి కృష్ణమాచారి. అట్లాగే తర్వాత తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా మరి ఆయన నడుం బిగించి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి. పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందాలనేది సర్కార్ ఆలోచన. అందుకు గాను కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది. కానీ వాటిలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయి. తప్పుల సవరణ కోసం మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకున్న జిల్లా కార్యాలయంలో మోక్షం కలగడం లేదు. దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వని మాదిరి మారింది జిల్లా పౌర సరఫరాల శాఖ పనితీరు. ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు కొత్త కార్డులు మంజూరు చేస్తామని చెప్పడంతో మీ సేవా కేంద్రాల వద్ద బారులు తీరి దరఖాస్తు చేసుకున్నారు. ఉన్న కార్డులో పేర్ల చేర్పు, కొన్ని కార్డులలో పేర్ల తొలగింపు, కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
మండల స్థాయిలో వీటిని పరిశీలించి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కార్యాలయానికి పంపారు. ఆన్లైన్లో దరఖాస్తుదారులకు ఇచ్చిన ఫైల్ ఆధారంగా పరిశీలన చేస్తే డిఎస్ఓ కార్యాలయంలో పెండింగ్ అని చూపిస్తోంది. దీంతో బాధితులు పెద్ద సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్న సిబ్బంది మాత్రం మాటలతో పని కానిస్తున్నారు. ఎంతో దూరం నుండి వచ్చిన బాధితులకు సరైన సమాధానం చెప్పేవారు కరువయ్యారు. ఇది పౌర సరఫరాల శాఖ పరిస్థితి. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్ష మేరకు పేదలకు రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డును పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని తిరుమన్పల్లి గ్రామస్తులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పేద బడుగు వర్గాలు వారి కళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో సహకారమైందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుండి బియ్యం కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో 216 మందికి నూతనంగా బియ్యం కార్డుల పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. పేదలకు ప్రతి కుటుంబానికి బియ్యం కార్డు ప్రామాణికంగా ఉంటుందని, బియ్యం కార్డు ఉన్న వారికి ఒకరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని, ఈ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వ సబ్సిడీ స్కీమ్లు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్, ఉచిత బస్సు సౌకర్యం, ఆయుష్మాన్ భారత్ హెల్త్ స్కీమ్ ఇలా ఎన్నో పథకాలు రేషన్ కార్డు ఉన్న వారికి లభిస్తాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లో ఎన్నో పథకాలను చేపడుతుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తుందని, ప్రభుత్వ స్కీమ్లే స్థానిక సంస్థలలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఘన విజయంతో గెలిపించుకుంటారని నిజామాబాద్ రూరల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని 23,172 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్, డిఎస్ఓ ఎంఆర్ఓ వెంకట్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతాల కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జంగిటి లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న 14వ తారీఖు నాడు మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించారు. ఎన్నికలలో వాగ్దానంలో భాగంగా గతంలో 10 సంవత్సరాలు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎంతోమంది కుటుంబాలు మరి పెళ్ళిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కొంతమంది చనిపోయినరు, కొంతమంది పుట్టినరు, మరి ఎన్నో మార్పులు జరుగుతుంటాయి సమాజంలో. మరి 10 సంవత్సరాలు అంటే చాలా ఎక్కువ టైం. 10 సంవత్సరాలు ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితిలో గతంలో ప్రభుత్వం ఉండేది. ఆ రోజు ఎన్నికల్లో వాగ్దానంలో భాగంగా ప్రతి అర్హునికి ఒక రేషన్ కార్డు ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గవర్నమెంట్ వచ్చిన కొన్ని రోజులకే ప్రజాపాలన పేరు మీద మీరు ఆఫీసులో చుట్టూ తిరగకుండా ఆఫీసర్లు మీ గ్రామానికి వచ్చి మరి వారం రోజుల పొడుగా ప్రజాపాలన అప్లికేషన్స్ మనము తీసుకోవడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డు కాలం కూడా ఉంది. ఆ రోజు మీరు అందరూ అప్లై చేసుకున్నారు, ఎవరెవరైతే లేరో వాళ్ళందరూ కూడా. ఈరోజు మనకు రేషన్ కార్డులు వచ్చినాయి. ఇవాళ రేషన్ కార్డులు ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో దగ్గర 63,500 మందికి కొత్తగా రేషన్ కార్డు వచ్చింది. 63,500 మంది అంటే రేషన్ కార్డు ఇంతకుముందు లేని వాళ్ళు వీళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాము. తర్వాత అంటే పెండ్లై అత్తగారింటికి పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇంకా అడ్రస్ మారిన వాళ్ళు దగ్గర 14,000 ఎంతున్నారు, 1,47,700 మంది ఉన్నారు మొత్తం కలిసి. అంటే ఇలా మన జిల్లాలో 1,47,732 మంది లబ్ధిదారులకి ఇలా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది మన జిల్లాలో. ముఖ్యంగా మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంకి వచ్చేసరికి మరి మొత్తము 23,177 మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో కొత్త యూనిట్స్ అంటే కొత్త యూనిట్స్ 16,116. అంటే దాంట్లో అంటే ఒక్కొక్క రేషన్ కార్డులో 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు ఇట్లా. సో అడిషన్స్ డిలీషన్స్ అన్ని పోగా కూడా మొత్తం మీద 23,000 మందికి 23,170 మంది మన నియోజకవర్గంలో కొత్తగా రేషన్ కార్డు పొందుతూ ఉన్నారు. మీకు అందరూ కూడా తెలుసు రేషన్ కార్డు అనేది ఒక ప్రామాణికం. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి.
మరి వాళ్ళ మన దగ్గర మన రాష్ట్రంలోనే ఇప్పుడు 40 లక్షలకు పైన మనము రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇంకా అప్లికేషన్ చాలా వచ్చినాయి, ఇంకా పరిశీలనలో ఉన్నాయి. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. ఇది ఇవాళనే లాస్ట్ డేట్ కట్ ఆఫ్ ఉంది, ఈ డేట్ వరకే మీరు అప్లై చేసుకుంటే రేషన్ కార్డు ఇస్తాం, లేకుంటే లేదని కాదు. మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు, ఇంకా ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు, మీ సేవలో ఇంకా భవిష్యత్తులో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు చేంజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు, మీరు చనిపోయినా డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ఈ కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి తెలంగాణ పేదవారికి రావాల్సిన ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికము. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్నీ ప్రామాణికంగా పనికొస్తాయి. ఇవాళ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కానుండి, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానుండి, మరి 6 కిలోల సన్న బియ్యం కానుండి, మరి అన్ని ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకే పథకమైన కావచ్చు, అన్నీ కూడా ఇందిరమ్మ ఇండ్ల కానుండి ప్రతిదీ కూడా ఈ రేషన్ కార్డే ప్రామాణికం. మరి వాళ్ళ గత 10 సంవత్సరాలలో ఈ రేషన్ కార్డు రాని వాళ్ళు ఇవాళ మరి దగ్గర మన జిల్లాలోనే 150,000 మంది ఉన్నారంటే ఇప్పటి వరకు ఇంకా రాబోయే కాలంలో 2 లక్షల వరకు కూడా పోవచ్చు. అంటే ఇంతమంది ఇన్ని రోజుల వరకు మన సంక్షేమ పథకాలు అన్నీ కూడా వాళ్ళకి అందలేదు. ఇవాళ పేదోడి కళ సన్నబియ్యం అన్నది. మరి గతంలో ఎన్నో మాటలు చెప్పారు, మీకు అందరు కూడా తెలుసు. పురుగులన్నం ఇచ్చినటువంటి సందర్భం. ఇవాళ ప్రతి పేదవానికి సన్న బియ్యం ఇచ్చి కడుపు నిండా 3 పూటలు తినాలి. మరి ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నాం, నా పిల్లలు కానీ, ఇప్పుడు ఆడిగారి పిల్లలు కానీ, ముప్పగారెడ్డి గారి పిల్లలు కానీ, వేదిక ఉన్న పిల్లలు ఎవరైతే సన్న బియ్యం తింటారో మీ అందరి పిల్లలు, పేదవాడి పిల్లలు కూడా సన్న బియ్యం తినాలని. మరి ఇలా సన్న బియ్యం ఎంత కష్టమైనా మరి సన్న బియ్యం వడ్ల దిగుబడి లేకపోతే సన్న వడ్లకు బోనస్ ఇచ్చి మరి రైతుల చేత వంట వండించి మరి పంట వండించిన తర్వాత ఇవాళ మనము ఒక్కొక్కరికి 6 కిలోలు చొప్పున సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. దానికి దగ్గర ప్రభుత్వం నుండి 52 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఎంతమంది అయినా ఉండని ఒక కుటుంబంలో 6 ఉండని, 10 మంది ఉండని, 10 మంది ఉంటే 60 కిలోలు, 6 ఉంటే 36 కిలోలు, 2 ఉంటే 12 కిలోలు, ఒక్కొక్క మనిషికి 6 కిలోలు చొప్పున ప్రతి నెల సన్న బియ్యం ఇద్దామని మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక చరిత్ర ఇది. మీరు గమనించండి, ఇలాంటి స్కీమ్స్ భారతదేశంలో ఎక్కడ లేవు. గతంలో వాళ్ళకి అవకాశం అంటే ఆలోచన రాలే ఇలాంటివి చేద్దామని. ఇవాళ సన్న బియ్యం అన్నది మరి కాంగ్రెస్ ఒక పేటెంట్ లాగా తయారైంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవాళ మీ ఏ గ్రామంలో చూడండి, ఎక్కడన్నా ఇండ్లు కనబడతాయి పేదవాళ్ళకంటే పాత ఇందిరమ్మ ఇండ్లే. ఇవాళ మళ్ళీ మనం కడతా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లు ఇవాళ మరి గ్రౌండింగ్ అయ్యి మరి మొత్తం ముగ్గుపోసి ఇవాళ నడుస్తూ ఉన్నాయి. కొన్ని పునాదుల లెవెల్లో ఉన్నాయి, కొన్ని గోడల లెవెల్లో ఉన్నాయి, కొన్ని స్లాబ్ కూడా పడ్డాయి. కొంతమందికి 1 విడత డబ్బులు పడ్డాయి, కొంతమంది 2 విడతల డబ్బులు పడ్డాయి. మరి ప్రతి పేదవానికి కాల్పుల్ తండలో విష జ్వరాల బారిన పడి పలువురు మంచన పడ్డారు. జ్వరంతో బాధపడుతున్న వారికి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య శిబిరంను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మోపాల్ మండలంలోని కాల్పుల్ తాండాను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. తండాలో పలువురికి జ్వరాలు సోకిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వర పీడితుల వివరాలను, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జ్వరాలు ప్రబలేందుకు గల కారణాలను గుర్తిస్తూ పరిస్థితి అదుపు తప్పకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య కారణాలతో అస్వస్థతకు గురైన వారికి మెరుగైన చికిత్సలు అందించాలని సూచించారు. జ్వరం వచ్చిన వెంటనే స్థానికులు వైద్య శిబిరాన్ని సందర్శించి తగిన చికిత్సలు పొందేలా చూడాలన్నారు. ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రై డే పక్కగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నివాస ప్రాంతాల నడుమ నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పారిశుద్ధ్య సమస్య నెలకొనకుండా శానిటేషన్ పనులు జరిపించాలన్నారు. మురికి కాలువలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమల నివారణ మందులు పిచికారీ చేయించాలని, ప్రతి ఇంటిని సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా జ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వయంగా తండాలోని ఆయా నివాస ప్రాంతాలను సందర్శిస్తూ స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నివాస ప్రాంతాల నడుమ నిరుపయోగంగా ఉన్న టైర్లు, ఇతర వస్తువులను గమనించిన కలెక్టర్ వాటిని నివాస ప్రదేశాలకు దూరంగా పారవేయాలని స్థానికులకు హితవు పలికారు. లేని పక్షంలో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు, సీజనల్ వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుందన్నారు.
మరో వారం రోజుల పాటు తండాలో వైద్య శిబిరం ఉంటుందని, జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినా వెంటనే శిబిరాన్ని సందర్శించి చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని తండావాసులకు కలెక్టర్ భరోసా కల్పించారు. కలెక్టర్ వెంట జిల్లా మలేరియా నియంత్రణ అధికారి డాక్టర్ తుకారం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, మోపాల్ ఎంపీడీఓ రాములు, ఎంపీఓ కిరణ్ తదితరులు ఉన్నారు. మండల్ కాల్పోల్ హ్యాబిటేషన్ ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మన మెడికల్ టీం ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది. పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం. రెండవది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం, దగ్గరుండి కూడా చేపిస్తున్నాం. సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థీమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము. అలాగే అడల్ట్ మస్కిటోకి సంబంధించి స్ప్రేస్ పైరెత్రం స్ప్రే కానీ హౌస్ టు హౌస్ చేసుకుంటూ అడల్ట్ మస్కిటోని కూడా కంట్రోల్ చేసాము. యాజ్ ఆఫ్ నో కంట్రోల్లో ఉంది, బట్ ఇప్పటికే వచ్చిన ఫీవర్ కేసెస్ మాత్రం ఉన్నాయి. వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మెడికల్ సూపర్విజన్ లోపల ఉంచి ఈ క్యాంప్ అనేది నెక్స్ట్ 1 వీక్ వరకు కూడా కంటిన్యూ చేసి ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్ ఫర్దర్గా రాకుండా మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఫర్టిలైజర్ షాపులలో లింకులు పెట్టి మందులు అమ్మితే ఫర్టిలైజర్స్ యజమానుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి మేక గోవింద్ హెచ్చరించారు. జిల్లాలో 13,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి ఉమ్మడి మండలంలో మంగళవారం జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పర్యటించారు. కోటగిరి మండల కేంద్రంలోని ప్రతి మంగళవారం కొనసాగుతున్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుండి కోటగిరి, పొత్తంగల్ మండలాలలో గల ఫర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ ఎక్కువ మోతాదులో ఎరువులను వాడకుండా దఫాలుగా కావలసినంత ఎరువులను మాత్రమే వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మీడియాతో మాట్లాడుతూ యాద్గార్పూర్ గ్రామానికి చెందిన మిర్జాపూర్ చిన్నసాయన వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో కోటగిరి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలకు తనిఖీ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో 4,59,000 ఎకరాలలో పంట సాగు ఉందని, అందులో 3,26,000 వరి పంట, 47,000 ఎకరాలలో మొక్కజొన్న, 32,000 ఎకరాలలో సోయాబీన్ పంట, 24,000 ఎకరాలలో పసుపు పంట సాగుతుందని పేర్కొన్నారు. ఎరువుల కొరత లేదని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని, జిల్లాలో అదనంగా 8,000 మెట్రిక్ టన్నులు ఎరువులు ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తో పాటు కోటగిరి మండల వ్యవసాయ అధికారి రాజు, రాంపూర్ క్లస్టర్ ఏఈఓ షేక్ గౌస్, ఎత్తండ క్లస్టర్ ఏఈఓ సందీప్, కోటగిరి క్లస్టర్ ఏఈఓ అస్మా, ఫర్టిలైజర్స్ యాజమానులు, రైతులు తదితరులు ఉన్నారు. నా పేరు ఎం గోవింద్, జిల్లా వ్యవసాయ అధికారి. ఈరోజు కోటగిరి మండలంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని సందర్శించి ఒక రైతు మనకు ఆదర్శ రైతు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైతులకు అనవసరంగా కొన్ని మందులు, పురుగు మందులు కానివ్వండి, నానో యూరియా కానివ్వండి, నానో డిఏపి కానివ్వండి రైతులకు అంటగడుతున్నాడనే సమాచారం మాకు చేరవేస్తే ఇమ్మీడియట్గా ఈ మండలాన్ని సందర్శించి అన్ని షాపులు ఇన్స్పెక్షన్ చేసి వారికి ఈరోజు ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసి ఇటువంటివి ఏమన్నా ఫ్యూచర్లో పునరావృతం అయితే తప్పకుండా డీలర్స్ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడానికి వెనుకాడం. అంతేకాకుండా మన మండలంలో సుమారుగా ఇప్పుడు 125 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. జిల్లా స్థాయిలో 13,300 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది, బఫర్ ఉంది. ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియాని దఫాలుగా ఎంత అవసరం ఉందో అంతే తీసుకొని వాడవలసిందిగా. ఎక్కువ వాడితే ఏమవుతుందంటే ఈ చీడపీడల ఉధృతి పెరిగి మళ్ళీ మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వాడుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి మన చేతుల్లో ఉన్నది. తర్వాత మనకి ఏదైనా చీడపీడలు వస్తే తప్పకుండా మీరు వ్యవసాయ అధికారులను సంప్రదించి తగిన సలహాలు, సూచనలు పాటించి మీ పంటలను సంరక్షించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం దిశగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్ఛార్జ్ వడ్డీ మోహన్ రెడ్డి సూచించారు. పార్టీపరమైన అంశాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పలువురు మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నవీపేట్ మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. పొత్తంగల్ గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో రాబో స్థానిక సంస్థల ఎన్నికలపై గ్రామ మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు.
అనంతరం నాళేశ్వర్ మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కారడి లక్ష్మణ్ మోహన్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వ్యత్యాసం లేదని, ప్రజల సమస్యలు వదిలి కొంతమంది పార్టీ కార్యకర్తల స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రుణమాఫీ, రైతు భరోసాతో పాటు బోనస్ వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టెట్ట ముంచిందన్నారు. గ్రామాల్లో ప్రజలకు ఎళ్లవేళ్లా అందుబాటులో ఉండే స్థానిక ఎన్నికల్లో సత్తాచాటి హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెంటనే నిజాం సాగర్ నీటిని విడుదల చేసేలా అధికారులను ఆదేశించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు త్యాగ సరీం, నాగేపూర్ సొసైటీ చైర్మన్ శైలేష్, కార్యదర్శులు రాజేందర్ గౌడ్, భూషణ్, నాయకులు జనార్దన్ రెడ్డి, పిల్లి శ్రీకాంత్, రాజశేఖర్, సొసైటీ డైరెక్టర్లు గణేష్, రాము, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకొని పోయింది, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అదే తరాలో ప్రయాణం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్టయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా, వారు ఇచ్చినటువంటి ప్రధాన 6 వాగ్దానాలు పూర్తి స్థాయిలో నిర్వహించకుండా, ఇందిరమ్మ ఇంట్ల పేరుతోటి కేవలం వాళ్ళ కార్యకర్తల కొందరికి మాత్రమే అక్కడక్కడ ఇచ్చుకొని పేద ప్రజలు ఎవరైతే ఇందిరమ్మ ఇంటికి ఎవరైతే అర్హులుంటారో అటువంటి వ్యక్తులు లేకుండా వాళ్ళ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇంటికి కేటాయించుకోవడం, కాంట్రాక్టర్లు పనులు చేసినటువంటి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి 18 నెలల నుంచి కాలయాపన గడుపుతూ ఈరోజు రైతుకు ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ ఇవ్వకపోవడం, రైతు బంధును రైతు భరోసాగా మార్చుకొని మొట్టమొదట కొంతమందికి ఇవ్వడం, రెండో పర్యాయం ఎగ్గొట్టడం, మూడో పర్యాయం కొంతమందికి ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా మాటలు వేసుకుంటున్నారు, పెట్టుబడికి డబ్బు కావాలి, డబ్బు పెట్టేందుకు పట్టేదని దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతు భరోసా రాక రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని నేను ఒకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇదే కాక ఈరోజు చూసినట్లయితే పైన నిజాం సాగర్, అలీసాగర్ మీద ఉన్నటువంటి నిజాం సాగర్లో బాన్స్వాడ ప్రాంతం కానీ కొంత ప్రాంతం కానీ నాట్లు వేసుకొని నీళ్లు వారించుకునేటువంటి పరిస్థితుల్లో పై ప్రాంతంలో ఉంటే D50 నుంచి D74 వరకు అలీసాగర్ కింద ఉన్నటువంటి భాగాన్ని పట్టించుకునేటువంటి నాదులు లేక కరువైనటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షాలు లేవు, నీళ్లు కెనాలు వదలరు, అల్లిసాగర్ లిఫ్టిగేషన్ కానీ తుప్పాల లిఫ్టిగేషన్ కానీ స్టార్ట్ చేయరు. మేము మొన్న భారతీయ జనతా పార్టీ తరఫున మన పార్టీ తరఫున జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఐటీసీ మీటింగ్ ఏర్పాటు చేయండి, శాసనసభ్యులతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ నీటిని విడుదల చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులతో కూడా నేను పర్సనల్గా ఫోన్లో మాట్లాడినా. రాజకీయ పార్టీలు వేరైనప్పటికీ ప్రజా సమస్యలు, రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ మీరు పట్టించుకోండి, మీతోటి మిగతా శాసనసభ్యులు కలిసి వస్తారు, మీరు నీటిని విడుదల చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి శాసనసభ్యులు కూడా కోరడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నిజాం సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం, మన అలీసాగర్ కింద ఉన్నటువంటి భాగం మన హక్కు. నిజాం సాగర్లో నీళ్లున్నాయి, సింగూరులో నీళ్లున్నాయి, సింగూరులో 13 TMC నీళ్లున్నాయి. అయినా కానీ నిజాం సాగర్లో 6 TMC నీళ్లున్నప్పటికీ మనకు ఈరోజు
నీరు ఇవ్వనటువంటి దుస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గోదావరిలో 22 టీఎంసీలు నీరుంది. ఇక్కడ పంపులు స్టార్ట్ చేసుకున్నట్టయితే కొంతైనా మన ప్రాంతంలో రైతులకు పంటలు ఎండిపోకుండా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళని చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. జూలై మాసంలోనే పంటలు కాపాడలేకపోతా ఉన్నారు. ఒకవేళ ఏదైనా వర్షాలు పడక ప్రాజెక్టులు నిండకుంటే వీళ్ళు ఏ రకంగా మనకు అక్టోబర్ వరకు పంటలు బతికించడానికి ముందుకు తీసుకెళ్తారో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన ఉంది. పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఇప్పుడు ఎందుకంటే రేపు పొద్దున పోరాడాల్సింది మనమే, రేపు పొద్దున ప్రజల పక్షాన నిలబడాల్సింది మనమే, రేపు ప్రజలకు న్యాయం చేయాల్సింది మనమే. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో జెడ్పీటీసీ గానో ఎంపీ గానో జిల్లా పరిషత్ చైర్మన్ గానో మనం ఉంటే మనం గెలవించవచ్చు, ప్రభుత్వం మెడలు ఉంచి మనం పని చేయించవచ్చు. ఆ రకంగా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రజల దగ్గరికి మనం మమేకమని చెప్పి వెళ్ళాలని చెప్పేసి నేను ఈరోజు కోరుతా ఉన్నాను. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనప్పుడు సుమారు సంవత్సర కాలం పట్టించి స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగడం లేదు. దీంతో కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు సుమారు 1,000 కోట్ల రూపాయలు ఎన్నో విజయాలు అందుకోవడం జరిగింది. ఇప్పుడు రానున్న స్థానిక ఎలక్షన్లో విజయ జెండా ఎగరడానికి మన బూత్ అధ్యక్షులు కానీ, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ ముందుకొస్తారని. గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించారు. వర్షాలు కురియడంలో జాప్యం ఏర్పడుతున్న సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం గ్రామస్తులు భక్తి శ్రద్ధల నడుమ గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ పెద్దలు, రైతులు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని తెల్లవారుజామున బాసరలోని గోదావరి నది తీరానికి చేరుకుని నదీ స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించి కడవలతో పవిత్ర గోదావరి జలాలను సేకరించి బాజా భజంత్రీల నడుమ కాలినడకన గ్రామానికి చేరుకుని గ్రామ దేవతలకు గంగా జలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పాడి పంటలతో పాటు గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలను వేడుకుంటూ వేడుకను నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు పాల్గొని సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించుకున్నామని, అదేవిధంగా యువ రైతులు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గ్రామ మహిళలు వేసిన గొబ్బియాలతో పాటు ఆలపించిన భక్తి గేయాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో దేవతలకు గంగ నీళ్లు తీసుకొచ్చి దేవతలకు నీళ్లతోటి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గ్రామంలో ఉన్న దేవతలందరికీ కూడా పొద్దున్నే భక్తి శ్రద్ధలతో గ్రామంలో ఉన్న యువకులు, రైతులు, విద్యార్థులందరూ కూడా అధిక సంఖ్యలో బాసర వెళ్ళి మరి గంగా జలాన్ని తీసుకురావడం జరిగింది. ఈ జానకంపేట గ్రామంలో ఇది 2వ రోజు. మరి ఇక్కడ భగవంతుడి కృపతో మరి సకాలంలో వర్షాలు కురవాలని, పశువులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనుషులకు కూడా మరి చల్లగా చూడాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ మరి మేమందరం కూడా మరి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది. దేవతలకు పూజలు చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ గ్రామంలో ఉన్న మహిళలు కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. మరి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కూడా దేవతలకు మనం గంగా జలాన్ని సమర్పించడం జరుగుతుంది. అంతేకాదు మరి ఈ గ్రామంలో ఉన్న మంచి చెడుకు అన్నిటికి కూడా మరి ప్రజలందరూ కూడా సహకరించడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత మరి రైతులందరూ కూడా చల్లగా ఉండాలని, మరి అంతేవిధంగా ఎలాంటి ఒడిదొడుకు లేకుండా చల్లగా చూడాలని మా భగవంతుడిని కోరుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు యువకులందరూ కలిసి మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర
అందులో కూడా అందరూ పాల్గొని మరి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ భోజనాలు చేయాలని. దర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని భాజపా జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ వెల్లడించారు. దర్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని ఆయన విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను ఆదుకుంటుందని ఆయన అన్నారు. పార్టీ నిలబెట్టిన వ్యక్తికి మద్దతు తెలిపి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీరం ఐపాల్ యాదవ్, భాజపా నాయకులు పాల్ది గంగాదాస్, కరక గంగారెడ్డి, కొట్టల నరేష్ గౌడ్, సేవ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శివాజీ విగ్రహం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన దర్పల్లి మండల కార్యకర్తలందరికీ కూడా ఇలా కార్యశాలకు అధ్యక్షత వహిస్తున్న సోదరుడు మైపాల్ గారికి అందరికి కూడా పేరు పేరున, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్పకపోతే అన్న పేరు మర్చిపోయిన అంటారు. 30 ఏళ్ళ మీద 40 ఏళ్ళు దాటింది అనుకుంటా. కొంతమంది పెద్ద మనుషులు 40 ఏళ్ళ నుంచి కూడా కాషాయ జెండా మోస్తున్నాం. కేవలం ఏ తల్లి గడుపులో పుట్టినామో, ఒక తల్లి గడుపులో ఉండకపోయినా, ఒక చేను నీరు తాగకపోయినా, ఒక చెట్టు గాలి వీల్చకపోయినా, కానీ మన దేశం భారతదేశం మంచిగా ఉండాలని, సనాతన ధర్మం బాగుండాలని సిద్ధాంతపరంగా మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైన మనందరం కూడా ఒక కుటుంబ సభ్యులమైనాం. దానికి కారణం ఏంటి అంటే ఈ దేశం మొదలనుకున్నాం మనం. మిగతా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఫస్ట్ తన అనుకుంటాడు, తన తర్వాత తన కుటుంబం అనుకుంటారు, తన కుటుంబం తర్వాత తన చుట్టాలు అనుకుంటాడు, తర్వాత తన కులం అనుకుంటాడు, తర్వాత గ్రామం అనుకుంటాడు, పార్టీ అనుకుంటాడు, అన్ని తర్వాత దేశం వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒకటే పార్టీ. ఫస్ట్ దేశం అంటది, తర్వాత పార్టీ అంటది, తర్వాతనే తను అంటది. చివరిగా తనను చూసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లు చూసినాం. రూపాయి వంచకుండా, లిక్కర్ లేకుండా బీజేపీ గెలవదని చెప్పి ప్రజల్లో తాకుండా 50,000 ఓట్లు సాధించారు. దర్పల్లిలో కూడా మంచి పెద్ద ఎత్తున మెజార్టీ తెచ్చారు. హనుమంతుడి బలం ఎట్లా మనకు తెలియదో బీజేపీ కార్యకర్త శక్తి ఎట్లా తెలియదు. ఇలా మీకు ఉదాహరణ చెప్తాను. నేను ఎమ్మెల్సీ ఎలక్షన్లో చాలామంది అరే పిఆర్టీఓ అంటే టీచర్లు గట్టిగా ఉంటారు, పిఆర్టీఓలు అంటే ఎంఐఎం లాగా గాల మీద నిలబడతారా, గ్రాడ్యుయేట్స్ దాంట్లో నరేందర్ రెడ్డి అని చెప్పి ఆల్మోస్ట్ విద్యా సంస్థల అధినేత 70,000 మందిని వేపించిండు, 40,000 ముస్లిం ఓట్లున్నాయి, 1,10,000 అలా ఓట్లుండగా మీరు ఎట్లా నిలబడతారు అన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక రూపాయి కూడా ఆశించకుండా కార్యకర్తలందరి దగ్గరికి ఓటర్ దగ్గర పోయి దండం పెట్టుకోయి 5 ఫిబ్రవరి రోజు మీటింగ్ అయింది. నేను 6 ఫిబ్రవరి రోజు ఒక్కొక్కరు కాగితం ఇచ్చిన, ఇగో మీ ఊర్లో ఇన్ని ఓట్లున్నాయని. 6 ఫిబ్రవరి సాయంత్రం నుంచి ఫేస్బుక్లో వాట్సాప్లలో పెట్టుకొని అన్నా మా ఊర్లో 10 ఓట్లున్నాయి, 8 బీజేపీకి పడతాయి, ఒకటి అటు ఇటు ఉన్నాడు, ఒక్కటి లేడు అని చెప్పారు తప్ప, అంటే 80% మీద ఓట్లు పడతాయని నమ్మకం కలిగించి ఆ రోజు చాలా మంది రాజకీయ ఉద్యోగులు కూడా చెప్పారు బీజేపీ గెలవదని చెప్పి. కానీ 2 ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలిచిందంటే అది కార్యకర్తలకు. ఇలా మీ అందరికీ చెప్తున్నా, మీ బలమైనదో తెలియదు. మన దర్పల్లిలో కూడా 1 రూపాయి వచ్చలేదు, మనకు దర్పల్లిలో మెజార్టీ వచ్చింది. కారణం ఏంటి అంటే కలిసికట్టుగా పనిచేస్తుంది. కానీ స్థానిక సమస్యలు ఎలక్షన్ వచ్చినాయి, 14 ఎంపీటీసీలు ఉన్నాయి, 14 మంది సభ్యులు కావాలి. మనం 14 మంది గెలిపించుకునేటట్టు ఉండాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో టికెట్లు అంటే చాలా ఇంపార్టెంట్. అన్న ఓలకు టికెట్ వస్తుంది, ఎవరో మీరికేది అరవింద్ అన్ననో దినేష్ అన్ననో ఇంకోలో చెప్పరు. మన గ్రామం అంతా కూర్చొని వాళ్ళనోడు గెలుస్తేనే అభ్యర్థి అనేది ఒక పేరే. నేను కూడా ఎమ్మెల్యే నిలబడ్డా, నా ఫోటో లేదా ఆడ ఉన్నదేంటి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తాం మనం. మనకు అభ్యర్థి ఎవరున్నారని ఇంపార్టెంట్ కాదు, మనకు కావాల్సిందేంటి మన పార్టీ గెలవాలి. మనం ఎంపీ గెలిపించుకున్నాం, ఎమ్మెల్యే ఓడుకున్నాం, లోకల్ బాడీ పోయిందనుకో, గత 5 సంవత్సరాల కింద ఎంపీ గెలిపించుకున్నాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలవలేదు. మన ఎంపీ ఫండ్లు అన్నీ కూడా
కేంద్ర ప్రభుత్వం ఇంట్లో సిలిండర్ మనమే ఇవ్వబడింది. శ్రీవేద హై స్కూల్లో ఘనంగా బోనాల పండుగ జరుపుకోవడం జరిగిందని ఆ పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల రవికుమార్ అన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి వర్షాలు సమృద్ధిగా పడి రైతులందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీవేద హై స్కూల్లో మంగళవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించారు. విద్యార్థుల బోనాల ఊరేగింపు అందరినీ అలరించింది. ముందుగా పాఠశాలలో జ్యోతి ప్రజ్వలన చేసి బోనాల పండుగను ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల నుంచి గ్రామంలోని పోచమ్మ ఆలయం ఎల్లమ్మ ఆలయంకు వెళ్లి బోనాలను సమర్పించారు. అమ్మవారికి చీర సారలతో ఓడిబియ్యం సమర్పించుకుని బోనాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల రవికుమార్, ఉపాధ్యాయురాలు నిషిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం తమ పాఠశాలలో అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరుపుకోవడం జరిగిందన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండి వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలు బాగా పండాలని, అందరికీ ఆయురారోగ్యాలు సుఖశాంతులు కలగాలని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల అక్షర రవికుమార్, ఉపాధ్యాయులు చంద్రకళ, సంగీత, నందిని, సురేఖ, సుప్రియ, గంగాసాగరి, సావిత్రి, ప్రవళిక, శ్రీలత, నిషిత, అశ్విని, సునీత, మౌనిక, వినోద, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. కోటగిరి, కొత్తంగల్, రుద్రూరు మండలాల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. శ్రీవేద పాఠశాలలో ఈరోజు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బోనం సమర్పించుకొని బోనాలను ఎత్తుకొని గ్రామంలోని పోచమ్మ ఆలయానికి ఎల్లమ్మ ఆలయానికి వెళ్ళి అక్కడ ఓడిబియ్యం సమర్పించుకొని చీర సారను సమర్పించుకొని అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరిగింది. గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించుకోవడం జరిగింది. బోనాల పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిరోధంగా చెప్పుకోవచ్చు. అంటే మన తెలుగు పండుగలన్నీ కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగతోనే ప్రారంభమై బోనాల పండుగతో ముగించి ఇక నుంచి పండుగలన్నీ కూడా ప్రారంభం కావడం జరుగుతుంది. శ్రావణ మాసం కూడా ఆషాఢ మాసం ముగిసి శ్రావణ మాసం కూడా బోనాల ముగింపుతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ బోనాల పండుగకు చాలా విశిష్టత ఉంది. అలాగే ఈ పండుగ కాలంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకూడదని, ఎలాంటి అరిష్టాలు జరగకూడదని అమ్మవారికి ప్రజలందరూ పెద్ద ఎత్తున బోనం సమర్పించుకుని పూజలు నిర్వహించడం ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది పాఠశాలలో పెద్ద ఎత్తున బోనాల పండుగను నిర్వహించడం జరిగింది. ఇందుకు సహకరించిన మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం పాఠశాల తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు కోటగిరి మండలంలో శ్రీవేద హై స్కూల్లో బోనాల పండుగ నిర్వహించడం జరిగింది. విద్యార్థినులు అలంకరణంగా నూతన వస్త్రాలు ధరించి బోనాల పండుగను కోటగిరి హై స్కూల్ నుండి ఎల్లమ్మ మందిరం వరకు పెద్దపోచమ్మ గుడి వద్దకు బోనాలను తీసుకెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున బోనాల పండుగను శ్రీవేద హై స్కూల్లో నిర్వహించాము. చాలా సంతోషం ఉంది. ఈరోజు బోనాల పండుగను నిర్వహించాము. రైతులకు వర్షాలు పడాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ బోనాల పండుగ జరుపుకున్నాము. పంటలు బాగా పండి వర్షాలు పడాలని పిల్లలు చాలా సంతోషంగా పోతురాజు వేషంలోను పరశురాముడు వేషధారణలోను చాలా బాగా ధరించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది బోనాల పండుగ నిర్వహించినందుకు. మా స్కూల్ తరఫున రవిసార్కి చాలా ఊర్లో కోటగిరి మండలంలో గుడి దగ్గర బాగా గుర్తు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మాకు బోనాల పండుగ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం. కాంగ్రెస్ పాలనలో అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్న ప్రభుత్వ సలహాదారులు పోచారం. కేరళ మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత. ఆయన సేవలను స్మరించి నివాళులు అర్పించిన సిపిఐ సిపిఎం. అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించిన విద్యార్థులు.
ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం స్థల పరిశీలన, అనువైన స్థలం చూడాలని అధికారులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచన. ఘనంగా దాశరథి శత జయంతి ఉత్సవం. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.